ఈ సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు. అంటే అండం నుంచి వచ్చిన 21 లక్ష, పిండం నుంచి వచ్చిన 21 లక్ష, స్వేదం అంటే సముద్రం నుంచి వచ్చిన 21 లక్ష, చెట్ల నుంచి వచ్చిన 21 లక్ష. మొత్తం కలిపి 84 లక్షల జీవరాశుల్లో మానవుడికే దుర్లభం. మానవుడు ఏదైనా చేయగలుగుతున్నాడు. కానీ సృష్టి లోపల ఒక నియమం ఉన్నది. ఈ సృష్టి లోపల బద్ధజీవులు ఏదైనా ఉన్నదంటే అది మానవుడు మాత్రమే. పుట్టిన ఎంబటినే కొన్ని క్షణాలు, కొన్ని రోజుల తర్వాత అన్నీ సదావిధిగా నడుస్తాయి. కానీ మానవుడి మాత్రమే బద్ధజీవుడు. 8 నుంచి 9 నెలల దాకా నడవడం నేర్చుకోడు. కానీ దాని తర్వాత పరిమాణాలు ఉంటాయి. యావత్ సృష్టినే తన కంట్రోల్లో పెట్టుకునే సామర్థ్యం, శక్తి ఆ సంపన్నుడు భగవానుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకున్నట్టయితే నువ్వు ప్రపంచంలో ఏలచ్చు, రాణించవచ్చు, నువ్వు అనుకున్న సాధించవచ్చు అని మనకు భగవంతుడు ఒక పరిమాణం మనకు ఇస్తున్నాడు. అందుకోసమే మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో, మంచి యాటిట్యూడ్తో ఈ ప్రకృతి ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ.